ప్రేమ స్వరూపులారా, యత్ పిండే తత్ బ్రహ్మాండే అన్నారు. పిండములో ఉన్నటువంటిదే బ్రహ్మాండమునందు కూడా ఉంటున్నది. That which is contained in Pinda is present in Brahmanda, the universe. బ్రహ్మాండమును విరాట స్వరూపమని, The Brahmanda is the very form of the cosmic form. పిండాండమును అణుతత్వమని The Pindanda stands for atomic మనం power. భావిస్తున్నాము. We consider like ఇది that. చాలా పొరపాటు. It's a mistaken idea. అణువునందు ఉన్నటువంటిదే ఘనమునందు కూడా ఉంటున్నది. That which is present in an atom is present. అణు ఘనమునకు ఎట్టి భేదము కూడా లేదు. There's no difference between microcosm and the macrocosm. చిన్న విత్తనములో ఘనమైనటువంటి పెద్ద వృక్షం ఉంటున్నది. In a small tiny seed there is a gigantic tree. ఈ యొక్క విశాలమైనటువంటి పెద్ద వృక్షమంతా కూడాను చిన్న విత్తనంలోనే ఇమిడి ఉంటున్నది. That big tree is contained within a seed. విరాట స్వరూపమనగా అనేక వస్తువుల యొక్క చేరిక కాదు. The cosmic form is not the combination of objects. అనేకత్వం యొక్క ఏకత్వం కూడాను కాదు. It's not unity in diversity. విరాటత్వం అనగా సర్వస్వం కూడాను కూడినటువంటిదే విరాటత్వం. Cosmic form is the one which exists everywhere. దీనికి వృక్షమునకు విత్తనమునకు ఉండినటువంటి భేదమే. This is the difference between the seed and the tree. విత్తనమునందు మనకు మహావృక్షం మనకు గోచరించదు. Within a seed we don't find the tree. అదే అణుమాత్రమైనటువంటి యొక్క తత్వము. That is the atomic principle there. ఆ అణువునందే ఘనము ఏర్పడి ఉంటున్నది. Within that atom lies the macrocosm. ఈ బ్రహ్మాండమైన వృక్షమంతా కూడాను ఈ అణుమాత్రమైనటువంటి విత్తనం నందే ఇమిడి ఉంటున్నది. That huge tree lies within the tiny seed. విత్తనము లేక వృక్షము, వృక్షము లేక విత్తనము ఉండుటకు వీలు కాదు. Without the seed, tree cannot exist, nor the tree without ఇవి the... రెండును అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయము. Both are interdependent and interrelated. అదే విధముగానే మానవునకును దేవునకు ఉండినటువంటి వ్యత్యాసము ఏమాత్రం కూడా లేదు. Similarly, there is no difference between God and man. దైవత్వం నందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వమే మానవత్వం నందు కూడా ఉంటున్నది. The divinity present in God is present in man కానీ also. మనకు అది గోచరించడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటున్నది. But it's not so easy to recognize this factor. అగ్గిపులలో నిండుగా అగ్ని ఉంటున్నది. In matchstick there's a lot of fire. కానీ అది నీటిలో తడపడం చేత ఎన్ని విధములకు ఇచ్చినప్పటికీ అది అగ్ని ఆవిర్భవించదు. When you make it wet, however well you may rub, you don't get the fire. అదే విధముగానే ప్రతి మానవుని యందు కూడాను జ్ఞానాగ్ని, దివ్యాగ్ని, తేజోగ్ని నిండి ఉంటున్నది. Similarly, in every man there lies the fire of wisdom, there lies the fire of sacredness. కానీ అది ఎన్ని సాధనలు చేసినప్పటికీ, That in spite of all spiritual ఎంత practice, తపస్సు ఆచరించినప్పటికీ, in spite of penance, ఎన్ని సత్కర్మలు సల్పినప్పటికీ in spite of good actions, అది ఏమాత్రం మనకు గోచరం కావటం లేదు. we are not able to see it. సాక్షాత్కరించటం లేదు. We are not able to see it in form. కారణం ఏమిటి? What's the reason? ఆ యొక్క మనోతత్వము The nature of the mind, అహంకారం మమకారం లేనటువంటి నీటి యందు తడపబడటం చేతనే ఈ యొక్క దివ్యాగ్ని మనకు గోచరం కాలేకపోతున్నది. as it is made wet in the waters of ego and attachment, we are not able to get the fire. కనుక ఈ యొక్క అభిమాన మమకారం లేనటువంటి నీటితో తడిపినటువంటి యొక్క ఈ మనస్సును వైరాగ్యం అనేటువంటి యొక్క సూర్యరశ్మిలో విడిచినప్పుడే ఇది ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది. When this is made wet because of attachment and also of that ego, when it is dried up in sunshine, you can get the fire. మానవునికి అన్నీ తెలుసు. Man knows everything. ఏ ఏ దేశమునందు ఏ ఏ కర్మలు ఏ ఏ విధమైనటువంటి యొక్క పరివర్తన జరుగుతున్నదని కూడా తెలుసును. He knows all kinds of changes taking place in all countries. కానీ తన తత్వాన్ని మాత్రం తాను తెలుసుకోలేకపోతున్నాడు. But he is not able to know his own self. ఎన్ని తెలిసి ఏమి ప్రయోజనం? What is the fun of knowing everything? ఎన్ని విద్యలు నేర్చి ఏమి తరం? What is the fun of learning all forms of తన education? నొసట తప్పించే ఎవరి తరం? Nobody can make you escape from చెడ్డ destiny. బుద్ధులు తను చేరినేని When bad thoughts enter into the brain, ఎండబారును బుద్ధులు బండబారు అని. our intelligence becomes perverted. కనుక మన తెలివితేటలు ఇందుకు ఏమాత్రము పనికిరావు. So our intelligence is of no use. మన బుద్ధి కుశలతలు ఇందుకు ఏమాత్రము పనికిరావు. Our intellect is of no value. మన ధనకనక వస్తువాహనాదుల యొక్క అహంకారం ఇందుకు ఏమాత్రము పనికిరావు. The power and the pelf and prosperity, the ego has no place. దివ్యమైన భావము, నవ్యమైన నడత,
The divine feelings in the proper conduct. దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను ఆకాశం నుండి ఉట్టిపడలేదు. The welfare of the country does not descend from sky. భూమి నుండి పుట్టి రాలేదు. It doesn't grow from earth. మానవుని యొక్క నడతల నుండి మన యొక్క సౌభాగ్యం అభివృద్ధి చెందుతున్నది. Basing on the human conduct, the prosperity lies. కనుక ఈనాడు మానవుని యొక్క నడతలు పవిత్రమైనదిగా మనం తీర్చిదిద్దుకోవాలి. So we have to shape out the human behavior as sacred.